మొట్టమొదటిసారి కావ్య నిఖిల్ విషయంలో నోరు విప్పిందా అంటే అవుననే తెలుస్తుంది. 'స్టార్ మా పరివార్' షో పూర్తయిన తర్వాత కావ్య ఒక షాకింగ్ విషయాన్నైతే బయటపెట్టింది. అయితే 2025 నూతన సంవత్సరం రాబోతుంది కదా! అయితే తన జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంతమంది మనుషులు తనకి దూరమయ్యారని, ఆ నిర్ణయాలు 2025లో ఖచ్చితంగా తీసుకోనని, తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్‌ని రైట్ డెసిషన్స్‌గా మార్చుకుంటానని చెప్పింది. అయితే మనం చూసినట్టయితే నిఖిల్, కావ్య విషయంలో కావ్యది తప్పుందా? నిఖిల్‌ది తప్పుందా? అనేది పక్కన పెట్టేస్తే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన నిఖిల్ మాత్రం తనది కూడా తప్పుందని చెప్పడం జరిగింది. సో, ఇరు తప్పులు అంటే 2 చేతులు కలిస్తేనే ఒక చప్పట్లనేది ఎలా మోగుతుందో, అదే విధంగా ఇద్దరు కలిస్తేనే ఒక తప్పనేది జరుగుతుంది. ఈ క్రమంలో కావ్య నిఖిల్‌కి బ్రేకప్ చెప్పడం జరిగింది. నిఖిల్ కూడా చాలా ఆవేశంతో చేయడం జరిగింది. ఈ క్రమంలో నిఖిల్, కావ్య ఇద్దరూ కూడా మనం గనక గమనించినట్టయితే మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాము. ఈ క్రమంలో కావ్య చెప్పిన విషయం ఏంటి అంటే, తన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మార్చుకుంటానని చెప్పింది. మరది నిఖిల్ విషయంలోనేనా? పూర్తిగా తనని క్షమించినట్టేనా అంటే ఏమో మరి చూడాల్సిందే.